2 క్లాసులు తీసుకున్నాను. ఈరోజు థర్డ్ సెషన్. ఓకే. మీకు ఎలా తెలుసు విఎల్ఆర్? విఎల్ఆర్ నేను నార్మల్‌గా యూట్యూబ్‌లో నేను కోర్సెస్ కోసమని సెర్చ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం. సో, అలా సెర్చ్ చేస్తూ విన్నాను నేను మల్టిపుల్ ఆహ్, యూట్యూబర్స్‌ది విన్నాను. మీది నాకు బెస్ట్ అనిపిచ్చి నేనింకా మీకు కాంటాక్ట్ అయ్యాను డైరెక్ట్. ఓకే. సో యాహ్! మీరు అక్కడ ఏదైతే విన్నారో ఆ ఫస్ట్ 2 సెషన్స్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే చెప్పాను నేను. ఓకే. ఓకే. సో మీరు అక్కడ ఎన్ని సెషన్స్ విన్నారో నాకు తెలియదు కానీ బట్ ఒక 2 సెషన్స్ అయితే అయిపోయినాయి ఇప్పటికి. దిస్ ఇస్ ద ఓకే. థర్డ్ సెషన్. ఓకే. అండ్ నా డౌట్ ఇప్పుడు మీరు గోన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారా ఇప్పుడు? చేస్తానండి. కన్ఫర్మ్ గా. ఓకే. మీకు అంటే ఏమైనా మీరు క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటా. గోన్. ఓకే. ఏంటంటే నేను ఇండియాలో ఉండను. అది మెయిన్ ప్రాబ్లమ్. అండ్ నాకు షిఫ్ట్స్ ఉంటాయి. 2 డేస్ షిఫ్ట్స్ అలా ఉన్నప్పుడు నేను క్లాస్ మిస్ అవుతాను. ఆ మిస్ అయిన క్లాస్ నేను ఎలా వినాలి అనేది పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట యూ నాకిప్పుడు. విల్ బి గెట్టింగ్ రికార్డింగ్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. మీకు ఒక క్లాస్ రూమ్ యాక్సెస్ ఇస్తారండి. ఆ ఓకే. క్లాస్ రూమ్ లో రికార్డింగ్స్ అన్ని పెడతారు. ఇప్పుడు కూడా రికార్డింగ్ చేస్తున్నాను. ఓకే. సో ఈ ఓకే. రికార్డింగ్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో వ్యాలిడిటీ కూడా ఉంటుంది దానికి. అరౌండ్ 1.5 ఇయర్ దాకా వ్యాలిడిటీ ఉంటుంది. సో దాన్ని యూస్ చేసుకోవచ్చు మీరు. యాహ్! అండ్ యూ థాంక్ కెన్ యూ. కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కమ్ అప్ విత్ దట్ క్వశ్చన్స్. ఓకే. ఐఎమ్ హ్యాపీ యెస్. టు హెల్ప్ యూ. కానీ ద యాహ్! పాయింట్ హియర్ ఇస్ రికార్డింగ్స్ వినండి. అర్థం కాకపోతే దెన్ కమ్ బ్యాక్ టు మీ. ఓకే. మీ ఎఫర్ట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే షూర్. మీరు షూర్. నేర్చుకుంటున్నారు, రైట్? ఇట్స్ నాట్ యెస్. యెస్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ టు యూ, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. మీ ఎఫర్ట్స్ కంపల్సరీ ఉండాలి గైస్. మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎఫర్ట్స్ ఉండాలి. ఎఫర్ట్స్ లేకుండా ఎవరు నేర్చుకోలేరు. కరెక్ట్? యెస్. ఎస్, నో? యెస్. ఓకే. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అంతే నేను ఆ ఒక్క డౌట్‌తోనే నేను క్లాసెస్ వినలేకపోయాను. సో, ఇప్పుడు నాకు క్లారిఫై అయ్యింది. సో, ఐ విల్ ఓకే. గో ఫార్వర్డ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ 3 రికార్డింగ్స్ వచ్చి యూట్యూబ్ లో ఇంకెప్పటికీ ఉంటాయి. సో దోస్ థింగ్స్ యూ కెన్ వ్యూ ఇట్. ఓకే. సో ఈ రోజు కూడా మీరు వెళ్ళి ఒకవేళ రికార్డింగ్ వినాలి అనుకుంటే పర్టికులర్ ఈ బ్యాచ్ రికార్డింగ్ కూడా వినొచ్చు మీరు వెళ్ళి. ఓకే. సో లేటెస్ట్ వీడియోస్ లో దిస్ విల్ బి దేర్. యూ కెన్ లిజన్ దట్ వన్. అండ్ మీరు ఈ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్ కి మీకు యాక్సెస్ ఇస్తారనమాట. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్స్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? అండ్ ఈరోజు ద లాస్ట్ సెషన్ అంటే లాస్ట్ ఫ్రీ సెషన్ అన్నమాట. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ బ్రేక్. సో రేపు ఐ విల్ కంటిన్యూ. ఫ్రైడే ఐ విల్ లెట్ యూ నో బై టుమారో. ఓకే. బట్ రేపు టుమారో ఐ విల్ బి కంటిన్యూయింగ్. సో ఎనీ క్వశ్చన్స్? I'm good, madam. ఓకే. సో క్లాసులు అర్థమవుతున్నాయి రైట్ అందరికి? ఏం చెప్పారు సార్, 2 సెషన్స్ అయిపోయినాయి అంటారా? ఆ? ఏం చెప్పావని నువ్వు ఏం చెప్పావన్నా మాకు అర్థం అవ్వాలంటారా? నో, రైట్? సో ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? Yeah, so classes simple గా అయితే ఫాలో అవ్వగలుగుతున్నాము ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ 2 క్లాసెస్ అయితే సింపుల్ గా ఫాలో అవ్వగలుగుతున్నాను నేను ఇంకా. ఓకే. ఫైన్. అన్ని నీట్ గా అర్థమయ్యేటట్టుగానే ఉంటాయి క్లాసెస్ అని. ఆ, అలాగే ఉంటాయి క్లాసెస్. ఓకే. బికాజ్ నేను ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాను. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ బ్యాచ్. ఓకే. ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్రెడీ నేను. ఓకే. సో ఐ విల్ టేక్ ద సెషన్స్ ఇన్ రైట్ వే అనమాట. ఓకే. మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గైడెన్స్ ఇవ్వాలి, సో ఆ రైట్ వేలోనే తీసుకొని వెళ్ళి ఐ విల్ షేర్ మై నాలెడ్జ్. ఓకే. సార్ ఇది సార్ ఆ, సార్ ఇది ఎస్టర్డే రికార్డింగ్ క్లాస్ ఎస్టర్డే రికార్డింగ్ క్లాస్ షేర్ చేస్తాను సార్. ఆల్రెడీ షేర్ చేసి ఉంటారు కదా విఎల్ఆర్ వాళ్ళు. లింక్ తో లేదు సహా సార్, షేర్ చేసి ఉంటారే. లేదు రాలేదు సార్. రాకపోతే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్కి వెళ్ళండి, విఎల్ఆర్ ఓకే సార్. పేజ్ లోకి వెళ్ళండి. యూ విల్ బి ఫైండింగ్ ద లేటెస్ట్ వీడియోస్. సో లేటెస్ట్ వీడియోస్ లో నుంచి పవర్ బిఐ పిక్ చేసుకోండి. ఓకే ఓకే
విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉంటది, ద ఛానల్ నేమ్. ఓకే, సో ఓకే అక్కడి సార్. నుంచి పిక్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ కాంటాక్ట్ వెంకట్ గారు ఓకే విల్ షేర్ ఓకే ద ఓకే లింక్స్ అండ్ ఆల్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ సార్ నేను యాక్చువల్లీ ప్రెసెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సార్, బీటెక్ చేస్తున్నాను. ఏం స్టూడెంట్? థర్డ్ ఇయర్ స్టూడెంట్. ఓ, థర్డ్ ఇయర్ బీటెక్. ఎస్ సార్. ఓకే సార్ నాకు యాజ్ అ ఫ్రెషర్గా ఈ కోర్స్ చేస్తున్నప్పుడు నాకు ఏమన్నా హెల్ప్ అవుతుందా సార్? అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు కానీ ఏదైనా? హెల్ప్ అవ్వాలి, కానీ మీరు కంపల్సరీ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. ఎస్ సార్, ఎస్క్యూఎల్ నాకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయింది సార్, నేను ఆల్రెడీ చేశాను ఎస్క్యూఎల్. సో మీరు చేశారా లేదా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంట్రా అంటే, నేను ఇంజనీరింగ్ చేశాను బ్రదర్. ఓకే, నా Yes, sir. జెన్యూన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. బట్ అది అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. కాలేజ్లో మనం ఏదైతే నేర్చుకుంటామో దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఓకే, ఎస్ సార్. సో ఐమ్ టెల్లింగ్ ఇట్ ఫ్యాక్ట్స్ ఇవి. ఎందుకంటే నేను కాలేజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు ఎవడు జాబ్ ఇలా, ఎస్ సార్. నీకున్న నాలెడ్జ్ కి జాబ్ రాదన్నారు. బికాస్ ఐ హావ్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్. అర్థమవుతుందా? సో యూ గో జాయిన్ సమ్వేర్. ఓకే, లేకపోతే ఇక్కడ నుంచి ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ వినండి, పవర్ బిఐ రికార్డింగ్స్ మీన్స్ పవర్ బిఐ క్లాసెస్ తీసుకోండి. సో పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, సో ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు నేర్చుకుంటున్నారు విత్ డేటాబేస్. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. 1 minute అండి, ఈ టాస్క్ ఫైల్ క్లోజ్ చేస్తుందాం. ఓకే, ఏం డిస్కస్ చేసాం నిన్న? గుర్తుందా మీకు? ఏమైనా గుర్తుందా ఎవరికైనా? ఎవరికి ఏం గుర్తులేదా? అంటే పవర్ క్వెరీ ఎడిటర్కి డైరెక్ట్ అంటే ఫైల్ లోడ్ చేసినప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్కిను డేటా మోడల్కి ఎలా వెళ్తుందో డిస్కస్ చేసాము. అండ్ డేటా టైప్స్ డిస్కస్ చేసాము. ఓకే, మోడల్లోకి ఎలా వెళ్తుంది, లోడ్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది డిస్కస్ చేసాం. కరెక్ట్. దాని తర్వాత పవర్ క్వెరీ ఎడిటర్లో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ న్యూ సోర్స్ గురించి డిస్కస్ చేసాం, రీసెంట్ సోర్సెస్ గురించి కూడా డిస్కస్ చేసాం. రైట్? యా. ఓకే, టిల్ నౌ ఎనీ క్వశ్చన్ ఆన్ ద సబ్జెక్ట్ వైజ్ ఏమన్నా క్వశ్చన్ ఉందా? ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? కమాన్, మాట్లాడాలి. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యూ నీడ్ టు స్టార్ట్ ద ప్రాక్టీస్. లేకపోతే ఈ క్లాసెస్ మీకు బ్యాక్లాగ్ అవుద్ది. ఎక్కువ బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే మీరు హ్యాండిల్ చేయలేరు. ఓకే, ఎక్కువ బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే మీరు హ్యాండిల్ చేయలేరు. ఓకే, సో ఒక్కొక్క టాపిక్ వెళ్ళిపోతూ ఉంటుంది, నేను ఫాస్ట్గా కవర్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు మీకు ఏంట్రా అంటే ఎక్కువైపోతాయి టాపిక్స్. ఓకే, సో డూ ఇట్, ప్రాక్టీస్ స్టార్ట్ చేసి డూ ఇట్. ఓకే, సో I have a question. Question is to Rishikesh. మీరున్నారా? ఎస్ సార్. ఓకే, నా క్వశ్చన్ ఏంట్రా అంటే, ఇప్పుడు నేను పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలి? నిన్న మీరు క్లాస్లో ఉన్నారా? ఉన్నాను సార్. ఓకే, ఫైన్. సో పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలి? సార్ కరెక్ట్ ఐడియా లేదు సార్. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ ఈజ్ నవిత ముల్లా. పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి నేను? నవిత ముల్లా, దిస్ క్వశ్చన్ ఇస్ టు యూ. Come on, are you there? Please respond. Sir, your screen is not visible to me. రీజాయిన్ అవ్వండి. అందరికీ అంతే ఉందా? మాకు కనిపిస్తుంది. ఓకే, రీజాయిన్ అవ్వండి ప్లీజ్. ఓకే,
లెట్స్ గో విత్ రవీంద్ర కుమార్. నవిత ముల్లా ఆన్సర్ చెప్పలేదు. రవీంద్ర కుమార్. సార్ ఓ మీకేనా స్క్రీన్ కనబడట్లేదు? లేదు సార్, నాకు బాగానే కనపడుతుంది. మీకు కనబడుతుందా? ఓకే ఫైన్. ఏం చేయాలి పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలంటే? ఐ థింక్ ట్రాన్స్ఫార్మ్ డేటా సార్. ట్రాన్స్ఫార్మ్ డేటా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ గో. సో నౌ యూ గాట్ ఇట్. వాట్స్ యువర్ నేమ్? రిషికేష్. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. So simple. And everyone, please call me with my name. Okay, my name is Narendra. You can call with my name. Okay. So now మనం ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్ లో ఉన్నామండి. ఓకే, ఇప్పుడు ఈ పవర్ క్వెరీ ఎడిటర్ లో మనం ఈ రిబ్బన్స్ అన్ని చూడాలి. సో న్యూ సోర్స్ చూసాం, రీసెంట్ సోర్స్ చూసాం. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే కనెక్ట్ చేసుకున్నాం, డేటాని కనెక్ట్ చేసుకొని బయట నుంచి తెచ్చుకున్నాం, రైట్? ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డేటా. ఇక్కడ డేటాని క్రియేట్ చేయొచ్చండి. సో బై యూజింగ్ ఎంటర్ డేటా యూస్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్స్ క్లిక్ చేస్తే ఇవి కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ప్లస్ సింబల్స్ క్లిక్ చేస్తే రోస్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు బై యూజింగ్ ఎంటర్ డేటాలో ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ యాక్టివేట్ చేశాను? 7, రాంగ్. 8, 49. I'm talking about cells, not columns or rows. అంటే కాంబినేషన్. సో ఈచ్ బాక్స్ is 1 cell. ఓకే, 7 into 7 it is 49. సో అలాగే ఎన్ని సెల్స్ డేటా మీరు ఎంటర్ చేయొచ్చు? 3000. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? హలో. ఓకే, ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను వినండి. సో షార్ట్ కట్స్ ఏంట్రా అంటే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఐ వాంట్ టు రిమూవ్ మల్టిపుల్ కాలమ్స్. కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6 ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయొచ్చు? సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలమ్ 2ని ఇప్పుడు సెలెక్ట్ చేసా. సెలెక్ట్ అయింది, రైట్? ఎస్, నో? కాలమ్ 4ని సెలెక్ట్ చేసా. ఏమైంది? కాలమ్ 4 సెలెక్ట్ అయింది, కానీ కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అయిపోయింది. కాలమ్ 6కి వెళ్ళాను అనుకో, ఏమవుతుంది? కాలమ్ 4 సెలెక్షన్ జంప్ అవుతుంది, కాలమ్ 6 సెలెక్ట్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ కాలమ్ 6 సెలెక్ట్ చేయాలి. కాలమ్ 4 సెలెక్ట్ చేసేటప్పుడు యూస్ కంట్రోల్. కాలమ్ 2 సెలెక్ట్ చేసేటప్పుడు యూస్ కంట్రోల్. మల్టిపుల్ కాలమ్ సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ యూస్ చేయండి. 3 సెలెక్ట్ అయినాయి, రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో ఇప్పుడు 3 డిలీట్ అయిపోయినాయా? సో మళ్ళీ నేను యాడ్ చేస్తున్నా. ఐఎమ్ యాడింగ్ ఇట్. ఇంకో షార్ట్ కట్ చెప్పడానికి, ఐ వాంట్ టు రిమూవ్ ద కాలమ్స్. ఇప్పుడు బల్క్ సెలక్షన్ లో నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కాలమ్ 3 నుంచి కాలమ్ 6 వరకు. ఇప్పుడు నేను కాలమ్ 3 సెలెక్ట్ చేసా. కాలమ్ 6 సెలెక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకున్నాను అనుకో, ఏమవుద్ది? ఓన్లీ కాలమ్ 3 and 6 సెలెక్ట్ అవుద్ది, రైట్? మనకు అలా వద్దు, మనకి మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇవి కూడా రిమూవ్ చేయాలి కదా, కరెక్ట్? సో కాలమ్ 3ని సెలెక్ట్ చేసి కాలమ్ 6ని సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ యూజ్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి. సో దెన్ యూ క్లిక్ ఆన్ ఇట్. అప్పుడు అన్ని కాలమ్స్ సెలెక్ట్ అయినాయా? రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో లైక్ దిస్ ఈ 2 షార్ట్ కట్స్ ని మీరు యూజ్ చేయండి. సో ఆన్ ద డేటా యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నౌ ప్లీజ్ లెట్ మీ నో ద నేమ్స్. మీ నేమ్స్ చెప్పండి, ఐ విల్ ఎంటర్ ఇట్ హియర్. దట్స్ విల్ బికమ్ వన్ డేటా సెట్ ఫర్ అస్. ఫాస్ట్ మీ నేమ్స్ చెప్పండి, ఫాస్ట్. భావన. నెక్స్ట్. ఇంకెవరు లేరా క్లాస్ లో? హలో, కమ్ ఆన్. రవీంద్ర కుమార్. ఓకే, నెక్స్ట్. రాహుల్. నెక్స్ట్. హర్ష. నెక్స్ట్. నవిత. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ కమ్ ఆన్. ఇంకెవరైనా ఉన్నారా? మీకేమన్నా మీ నేమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఎనీవన్ ఈస్ దేర్? ఓకే, ఫైన్.
నో వరీస్. సో లెట్స్ డిలీట్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు టోటల్ 5 నేమ్స్ ఉన్నాయండి. నేమ్స్ నేను ఓకే కొట్టాను అనుకోండి, మనకి టేబుల్ వచ్చేస్తుంది ఇక్కడ. సో టేబుల్ వచ్చిందా, టేబుల్ నేమ్స్ అని. సో లైక్ దిస్ మనం ఇక్కడ ఒక టేబుల్ ని క్రియేట్ చేసామండి. మిగతావన్నీ బయట నుంచి తెచ్చుకున్నాం, కానీ ఈ టేబుల్ ని మాత్రం ఇక్కడ మనం క్రియేట్ చేసాం. ఓకే, సో క్రియేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి రియల్ టైంలో. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నాకు మీన్స్ ఐ వాంట్ టు టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు నేను కూడా ఈ క్లాస్ లో భాగమే, రైట్? ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్, రైట్? నా నేమ్ కూడా యాడ్ చేయాలి. సో నా నేమ్ యాడ్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి రీప్లేసింగ్ ఆఫ్ వన్ నేమ్ విత్ మై నేమ్, లేదు యాడింగ్ మై నేమ్ అట్ ద బాటమ్. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ వే అంటారు? యాడింగ్ ఎట్ ది బాటమ్. యాడింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు? కమాన్ గైస్, మాట్లాడాలి. మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంది. We can go with replacing with another name. రీప్లేస్. ఓకే, మీరు రీప్లేస్ అనుకుంటున్నారు. Yeah. ఓకే ఫైన్. ఇంకా మాట్లాడాలి, ఆన్సర్స్ కావాలి నాకు. సో మీరు Adding your name, Narendra, that is better for me. యాడింగ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకా ఓకే ఫైన్. సో యాడింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. రీప్లేస్ ఇస్ నాట్ ద గుడ్ ఆప్షన్. ఎందుకు అంటే రీప్లేస్ చేస్తే ఏమవుద్దిరా అంటే మనం డేటా లూజ్ అవుతున్నాం. ఇప్పుడు రవీంద్ర కుమార్ ని ఐ వాంట్ టు రీప్లేస్ విత్ నరేంద్ర కుమార్ అనుకుందాం. సో నేను రీప్లేస్ చేయగలుగుతాను, కానీ రవీంద్ర కుమార్ ఎక్కడ ఉంటాడు? లేడుగా, రైట్? ఎస్, వీ విల్ బి లూజింగ్ దిస్ డేటా. సో అందుకనే వీ నీడ్ టు గో ఫర్ యాడింగ్ అండి, యాడింగ్ ఎట్ ద బాటమ్. సో ఇది యాడ్ చేయాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు గో టు క్వెరీ సెట్టింగ్స్. రైట్ సైడ్ లో క్వెరీ సెట్టింగ్స్ కనపడుతున్నాయా మీకు? Yes. సో కనపడలేదు అనుకో, అంటే ఇప్పుడు నేను ఇంటూ కొట్టాను దీని మీద, మీన్స్ ఐ హావ్ క్లోజ్డ్ ఇట్. ఇప్పుడు క్వెరీ సెట్టింగ్స్ కనపడుతున్నాయా? సో దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే వ్యూలోకి వెళ్ళి క్వెరీ సెట్టింగ్స్ ని ఒక క్లిక్ ఎనేబుల్, ఇంకో క్లిక్ డిజేబుల్, 1 క్లిక్ ఎనేబుల్, ఇంకో క్లిక్ డిజేబుల్. సో ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ అయిపోయింది. సో క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్, క్వెరీ సెట్టింగ్స్ లో అప్లైడ్ స్టెప్స్ లో సోర్స్ యొక్క సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఎక్కడైతే డేటాను క్రియేట్ చేశారో అది ఓపెన్ అవుద్ది, ఆ విండో ఓపెన్ అవుద్ది. నౌ కమ్ హియర్ అండ్ యాడ్. క్లిక్ ఆన్ ఓకే. సో నరేంద్ర అనేది వచ్చిందా? ఎస్, నో? ఎస్. సో ఇలా మనం యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు నాకు సేమ్ క్వశ్చన్ ఉంది, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, సిటీ వైజ్ సేల్స్ లో ఐ వాంట్ టు యాడ్ న్యూ కంట్రీ, న్యూ సిటీ, న్యూ సేల్స్, 1 న్యూ లైన్ ఐటమ్ యాడ్ చేయాలి. కెన్ ఐ డూ దట్? కెన్ ఐ యాడ్ ఇట్ అనేదే క్వశ్చన్. ఇందాక చెప్పిన ఆప్షన్ యూజ్ చేసుకొని కెన్ ఐ యాడ్ ఇట్ అనేదే క్వశ్చన్. ఈస్ దట్ పాసిబుల్ టు యాడ్ అనేదే క్వశ్చన్. No, Narendra. ఓకే, నో. According to me, it's not possible. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు? నో. నో. ఓకే, సో నో అండి, కరెక్ట్. నో, we cannot add it. Okay, we cannot add it. ఎందుకు అంటే ఇప్పుడు ఒక న్యూ లైన్ ఐటమ్ రావాలి అనుకో, సరే ఇక్కడికే వెళ్దాం, అప్లైడ్ సోర్స్ సెట్టింగ్స్ లో క్లిక్ చేద్దాం. ఏమంటుంది ఇది? ఈ పాత్ లోంచి డేటా వచ్చింది మీకు అని చెప్పేసి చెప్తుంది. ఈ పాత్ లోంచి మీకు మీ డేటా వచ్చిందని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో
దీనివల్ల మీకు మీన్స్ ఇక్కడ మీరు ఏం చేయలేరు అనమాట. సో ఒక కొత్త డేటా యాడ్ అవ్వాలంటే, ఒక కొత్త న్యూ లైన్ ఐటమ్ యాడ్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు యాడ్ ఇన్ ద డేటా సెట్, నాట్ హియర్. దీని సోర్స్ లో యాడ్ అవ్వాలి. దీని సోర్స్ లో యాడ్ అవుతే దెన్ ఇట్ విల్ కమ్ హియర్. ఇక్కడ యాడ్ చేయలేం. సో డిపెండెన్సీ కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. సో అలా అని రోస్ క్రియేట్ చేయలేమండి, విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఇన్ నేచర్, రైట్? ఒక న్యూ కంట్రీ, ఏ కంట్రీ తీసుకురావాలి మనకి ఎలా తెలుస్తుంది? వి డోంట్ నో. ఏ సిటీ, ఎంత సేల్స్ ఏంటి, వి డోంట్ నో ఇట్, రైట్? సో అలాంటివి మనం తీసుకురాలేం. డిపెండెన్సీ కాలమ్స్ ని క్రియేట్ చేయొచ్చు, లైక్ కంట్రీ మీద బేస్ చేసుకొని సమ్ రీజియన్ కాలమ్ క్రియేట్ చేయడం, అలాంటివన్నీ చేయొచ్చు. అలాంటివి పాసిబుల్. లేని వాటిని క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు ఉన్న వాటి మీద క్రియేట్ చేయొచ్చు, ఉన్న వాటిని యూజ్ చేసుకొని లేని వాటిని క్రియేట్ చేయొచ్చు. అంతేగాని ఒక కాలం లేదు నేను తీసుకురావాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రీ, సిటీ, సేల్స్ ఇలా ఉంది. ఓకే, కస్టమర్ నేమ్ కావాలి నాకు. సో దట్ ఈస్ ఇండిపెండెంట్ కాలం, రైట్? విచ్ వీ కెనాట్ గెట్ ఇట్ బేస్డ్ ఆన్ ద కంట్రీ, రైట్? ఆర్ బేస్డ్ ఆన్ ద సిటీ, ఆర్ బేస్డ్ ఆన్ ద సేల్స్. వీ కెనాట్ గెట్ ఇట్. కస్టమర్ అనేది ఒక ఇండిపెండెంట్ కాలం. సో ఆ కాలం డేటా నుంచి రావాలి, మనం ఇక్కడ క్రియేట్ చేయలేం. ఒకవేళ రీజియన్ కాలం కావాలి, రీజియన్ కాలం we can create it based on the country. India belongs to which region? మీకు తెలుసా తెలీదా? ఇండియా బిలాంగ్స్ టు విచ్ రీజియన్? ఏషియా. హలో యా, ఏషియా. సో ఏషియా అని చెప్పేసి మనకి తెలుసు అనుకో, ఏ కంట్రీ ఏంటి అనేది, మ్యాపింగ్స్ అన్ని మనకు ఐడియా ఉందనుకో, వీ కెన్ క్రియేట్ ద కాలం. ఇండిపెండెంట్ కాలమ్స్, ఇండిపెండెంట్ రోస్ is not possible. Clear? Is this clear to everyone? Yes. Okay. Let's move to next one. So కొన్ని రోజులు ఇవి పక్కన పెడదాం, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇవి నాట్ రిక్వైర్డ్. ఓకే, కొన్ని రోజులు పక్కన పెడదాం. అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమ్ టు క్వెరీ. సో వాట్ ఈస్ క్వెరీ? క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అండి. ఇక్కడ ఎన్ని క్వెరీస్ ఉన్నాయి? క్వెరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. ఎన్ని క్వెరీస్ ఉన్నాయి? వన్ టేబుల్. నో, యాక్చువల్లీ 8 క్వెరీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, క్వెరీస్ 8 అని చూపిస్తున్నాయి. 8 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇక్కడ క్వెరీ ఉంది చూసారా? ఈ క్వెరీలో ఉన్న ప్రతి ఆప్షన్ టేబుల్ మీద వర్క్ అయిద్దండి. ప్రతి ఆప్షన్ టేబుల్ మీదే వర్క్ అయింది. గాట్ ఇట్? టేబుల్ లోపల కాదు, టేబుల్ పైన వర్క్ అవుతుంది. గాట్ ఇట్? అండర్స్టూడ్? ఎస్, నో? కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్? yes. సో ఇందులో రీఫ్రెష్ చూద్దాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీఫ్రెష్? రీఫ్రెష్ ఎందుకు చేస్తాం? టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దానికోసం రీఫ్రెష్ ని ఫెచ్ చేస్తాం. రీఫ్రెష్ ప్రివ్యూ యొక్క యూజ్ ఏంట్రా అంటే, ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అయింది. వాట్ ఈస్ ద సెలెక్టెడ్ టేబుల్ నౌ? కంట్రీ. సిటీ వైజ్ సేల్స్. కంట్రీ ఇస్ కాలం అండి. ఓకే, కంట్రీ ఇస్ కాలం. సిటీ వైజ్ సేల్స్ అనే టేబుల్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది. సో రీఫ్రెష్ ఆల్ అంటే అన్ని టేబుల్స్ రీఫ్రెష్ అవుతాయి. క్యాన్సిల్ రీఫ్రెష్ అంటే వెనెవర్ రీఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ రీఫ్రెష్ క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ రీఫ్రెష్ ఎనేబుల్ అయిందా, డిజేబుల్ అయిందా? డిజేబుల్ అయింది. ఓకే, సో ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుద్ది? రీఫ్రెష్ జరిగేటప్పుడు ఎనేబుల్ అవుద్ది, అంతే కదా? మీరు ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. వాట్ ఈస్ ద పాసిబిలిటీ? స్విచ్ ఆన్ లో ఉండాలి. ఆన్ లో ఉంటేనే ఆఫ్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు కదా. ఆన్ లేకపోతే ఆఫ్ చేయగలుగుతారా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అలాగే ఇది కూడా అంతే. రీఫ్రెష్ జరిగినప్పుడే క్యాన్సిల్ రీఫ్రెష్ చేయగలుగుతాం. నార్మల్ టైమ్స్ లో అది డిజేబుల్ అయిపోయింది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ? రీఫ్రెష్ ప్రివ్యూ ఏం చేస్తుంది? సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అవుతుంది. సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అవుతుంది. కరెక్ట్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. రీఫ్రెష్ చూద్దాం ఒకసారి. రీఫ్రెష్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు డాట్స్ వెళ్తున్నాయి చూసారా? ఆ డాట్స్ వెళ్ళినంత సేపు రీఫ్రెష్ జరుగుతుందనే మీనింగ్. ఇప్పుడు డాట్స్ వెళ్తున్నాయి, ఆగిపోయినాయా?
యా స్టాప్ అయ్యాయి. డాట్స్ చూసారు కదా మీరు అందరూ గైస్? ఎవరు డాట్స్ చూడలేదా? హలో, చూసారు కదా? లేకపోతే మళ్ళీ చూపించాలా? ఇప్పుడైతే అసలు ఉండదు, ఎందుకంటే వన్ సింగిల్ టేబుల్ కదా. సో రిఫ్రెష్ ఆల్. ఈ డాట్స్ వెళ్తున్నాయి చూసారా? ఈ డాట్స్ వెళ్ళినంతసేపు రిఫ్రెష్ జరుగుతుందని మీనింగ్. ఓకే, ఒకవేళ వెళ్ళట్లేదంటే రిఫ్రెష్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కమ్ టు ఇవి కూడా కొంతసేపు పక్కన పెడదాం. ఇవి కూడా కొంతసేపు పక్కన పెట్టి కమ్ టు మేనేజ్ కాలమ్స్. మేనేజ్ కాలమ్స్ కదండి. మేనేజ్ కాలమ్స్ లో మనకి టోటల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ కాలమ్స్. ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ కాలమ్స్. చూస్ కాలమ్స్ లో అగైన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్, చూస్ కాలమ్స్ అండ్ గో టు కాలమ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ చూస్ కాలమ్? చూస్ కాలమ్ అంటే ఏంటి? జనరల్ మీనింగ్ ఏంటి మీకు ఏం అర్థమైంది? సెలెక్ట్ ద కాలం. యా, చూస్ యువర్ కాలమ్స్. చూస్ యువర్ కాలమ్స్. ఓకే, ఈ చూస్ కాలమ్స్ కి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, నేను 3 చూస్ చేసుకుంటున్నా అండ్ ఇది నాకు వద్దు. ఐఎమ్ నాట్ చూసింగ్ దిస్ కాలమ్. ఈ మూడింటిని నేను చూస్ చేసుకుంటున్నా. క్లిక్ ఆన్ ఓకే. ఏమైంది? ఆ కాలమ్ డిలీట్ అయిపోయింది. ఆ కాలము డిలీట్ అయిపోయింది. క్లియర్? ఇక్కడ వరకు ఎస్ క్లియర్? క్లియర్. సో కాలమ్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కాలమ్ నేను మళ్ళీ తీసుకురావాలంటే ఏం చేయాలి? ఎనీ ఐడియా? Again, you can go to choose column. ఈ కాలమ్ ని సెలెక్ట్ చేసి యూ కెన్ గెట్ బ్యాక్. మళ్ళీ వచ్చిందా కాలమ్? యా వచ్చింది. యాక్చువల్లీ ఇది వన్ వే, బట్ వీ విల్ నాట్ డూ ఇన్ దిస్ వే. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను, చూడండి. బ్యాక్ చేసేసాను, అయిపోయింది. ఓకే, బ్యాక్ చేసేసాను, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉంది 3 కాలమ్స్. నా 4th కాలమ్ నేను బై మిస్టేక్ లో డిలీట్ చేశాను. మళ్ళీ నేను అది వెనక్కి తీసుకురావాలంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్, అప్లైడ్ స్టెప్స్ కనబడుతుందా రైట్ సైడ్ లో? యా మీరు ఇక్కడ యూస్ చేసిన ప్రతి ఆప్షన్ మీ టేబుల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటే ఆ పర్టికులర్ స్టెప్ అనేది సేవ్ అవుద్దండి. అప్లైడ్ స్టెప్స్ లో సేవ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ యూస్ చేశారు, చూస్ కాలమ్స్. టేబుల్ ఎఫెక్ట్ అయిందా అవ్వలేదా? టేబుల్ ఎస్ ఎఫెక్ట్ అయిందా ఎఫెక్ట్ అవ్వలేదా? అయింది, రైట్? టేబుల్ యా ఒక లాస్ట్ 1 కాలం. కాలమ్, రైట్? టేబుల్ లాస్ట్ 1 కాలమ్ ఎఫెక్ట్ అయింది కదా? యా ఎస్ ఒక ఆర్ నో? కాలం రిమూవ్ అయింది. ఒక కాలమ్ రిమూవ్ అయిపోయింది. సో ఇలాగా జరుగుతూ ఉంటే ఆల్ స్టెప్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ అప్లైడ్ స్టెప్స్ అండి. ఈ క్వరీలో ఏమన్నా చేంజెస్ జరుగుతుంటే అవన్నీ స్టెప్స్ అన్ని రికార్డ్ అవుతాయి అప్లైడ్ స్టెప్స్ లో. సో లాస్ట్ స్టెప్ ఇస్ దట్ వన్, ద రికార్డెడ్ వన్. మీన్స్ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అదే మనం రిమూవ్ చేసిన కాలమ్ కి సంబంధించింది. ఇప్పుడు నేను దీన్ని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేశాను అనుకో, ఈ స్టెప్ రిమూవ్ అయిపోయింది, రైట్? స్టెప్ రిమూవ్ అయిపోయినప్పుడే మనకి వీఆర్ బ్యాక్ టు ద ప్రీవియస్ క్వరీ. సో లైక్ దిస్ వీ విల్ డూ ఇట్ అండి. క్లియర్? మనం పని చేస్తూ ఉంటాం. ఒకవేళ నువ్వు గెట్ బ్యాక్ చేయాలనుకో, మళ్ళీ ఏమైనా ఆపరేషన్స్ చేసినప్పుడు యూ కెన్ డూ ఇట్. క్లియర్? ఈస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? రీడో చేయని కుదరదు సార్. రీడూ చేసాం కదా ఇప్పుడే. ఎస్, ఇట్స్ నాట్ రీడూ, అండు. మీరు అండో చేశారు, రీడో కుదరదా అంటున్నా. Redo, again you need to use the option. ఓకే, Again you need to click on that option. So again the step will be created. Okay, that is redo. So let's అసలు ఈ స్టెప్స్ రికార్డ్ అవడానికి రీజన్ ఉందండి. ఈ స్టెప్స్ రికార్డ్ అవడానికి రీజన్ ఉంది. సో ఊరికనే స్టెప్స్ రికార్డ్ అవ్వవు. మీరు ఎక్సెల్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేశారా? ఏమైనా ఒక డేటా తీసుకొని దాన్ని కరెక్షన్స్ చేయడం, దాన్ని ఎరేజ్ చేయడం, ఏదో ఒకటి చేశారు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్? హలో, యా మీతో చేసాం. మాట్లాడుతున్నాం. సో అక్కడ మీరు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్స్ అన్ని సేవ్ అవుతాయా? అంటే ఐడియా లేదు. అంటే ఇలా స్టెప్స్ కొన్ని వస్తాయి కానీ సేవ్ అవుతాయో లేదో అంటే ఐడియా అంతే లేదు. సార్, రిప్లేస్ లో సేవ్ ట్రై అవ్వవు, చేసి మనం ఇలా. యాక్చువల్లీ సేవ్ అవ్వవు స్టెప్స్.
ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇంప్లిమెంట్ చేసి ఫైల్ సేవ్ చేసి క్లోజ్ చేశాను అనుకో, మళ్ళీ ఓపెన్ చేశాను అనుకో, నేను ఏదైతే ట్రాన్స్ఫార్మ్ చేశానో ఆ డేటా మాత్రమే ఉంటుంది. అసలుకి ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్ చేసామో ఆ స్టెప్స్ అన్ని మనకి ఐడియా రావు అక్కడ, మీన్స్ అక్కడ చూపించవు ఎక్కడ. ఓకే, బట్ ఓకే ఇన్ పవర్ క్వెరీ ఇట్ విల్ షో. మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవో ఒకటి యూజ్ చేశారు అనుకుందాం. వెన్ యూ కమ్ ఆఫ్టర్ 10 years ఆల్సో ఆ స్టెప్స్ అంతే ఉంటాయి. ఓకే ఓకే, ఆ స్టెప్స్ అంతే ఉంటాయి. దానివల్ల మీకు ఏంట్రా అంటే, ఓహో నేను అప్పుడు ఈ టేబుల్ మీద ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఈ స్టెప్ ని యూజ్ చేశాను, ఓకే ఆప్షన్ యూజ్ చేశాను అని చెప్పేసి మనకి దిస్ ఇస్ సేయింగ్. ఓకే, వీ నో నీడ్ టు రిమెంబర్ దిస్. ఇక్కడికి వచ్చి చూసుకుంటే సరిపోయింది. ఆర్ యూ గెటింగ్ ఓకే ఇట్? అదే ఎక్సెల్లోకి వెళ్తే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెల్ గుర్తుపెట్టుకోదు. కానీ పవర్ క్వరీలో పవర్ క్వరీ విల్ రిమెంబర్ బిహాఫ్ ఆఫ్ యూ. క్లియర్? అంటే ఇప్పుడు ఎక్సెల్ చేసి మళ్ళీ అది పవర్ బిఐలో ఓపెన్ చేస్తే అలా, ఏంటేంటి? ఇప్పుడు ఎక్సెల్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాము, ఆ, మళ్ళీ ఆ ఎక్సెల్ డేటాని మళ్ళీ ఇప్పుడు పవర్ బిఐలో తెచ్చుకున్నాం అనుకోండి, అంటే ఇలా సేవ్ అంటే అప్పుడు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ట్రాన్స్ఫర్మేషన్స్, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చేసేసారు కదా. ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూ హ్యావ్ డన్ ఇట్ దేర్ ఓన్లీ. అప్పుడు యా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ గో టు మోడల్, డేటాను మోడల్లోకి లోడ్ చేసుకొని దాని మీద విజువలైజేషన్స్ బిల్డ్ చేసేయచ్చు, డేటా మోడలింగ్ చేసుకొని విజువలైజేషన్ బిల్డ్ చేసేయచ్చు. క్లియర్? యా ఓకే యా ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే ఫైన్, లెట్స్ కంటిన్యూ. ఈ స్టెప్స్ సేవ్ అవడానికి దెర్ ఈజ్ ఎ రీజన్ అండి. ఈ స్టెప్స్ సేవ్ అవడానికి దెర్ ఈజ్ ఎ రీజన్. ఏంట్రా రీజన్ అంటే, బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుందండి. బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుంది. బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, బ్యాక్ ఎండ్ లో కోడ్ జనరేట్ అవుతుంది. సో ఎక్కడ కోడ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను ఇది ఒక స్టెప్, ఈ స్టెప్ ని నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా బై యూజింగ్ చూస్ కాలం. ఓకే, బై యూజింగ్ చూస్ కాలం నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసిన తర్వాత వన్ ఐ క్లిక్ ఆన్ ఓకే, సో ఇప్పుడు స్టెప్ క్రియేట్ అయింది, రైట్? ఎస్. ఎస్ యా ఈ స్టెప్ క్రియేట్ అవడానికి రీజన్ ఏంటంటే అంటే కోడ్ జనరేట్ అవటం. ఆ కోడ్ ఎక్కడ ఉంటుందా అంటే అడ్వాన్స్ ఎడిటర్ లో ఉంటుంది. సో అడ్వాన్స్ ఎడిటర్ ద కోడ్ విల్ బి సేవ్డ్. దీన్ని మనం మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఓకే, సో ఈ మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ జనరేట్ అవుతుందండి. వెన్ ఎవర్ యూ యూజ్ ద రిబ్బన్స్ లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేస్తే కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ కోడ్ వల్ల అక్కడ స్టెప్ క్రియేట్ అవుతుంది. సో స్టెప్ క్రియేట్ అయ్యి అది అల్టిమేట్లీ మీరు ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు సేవ్ చేసుకోవచ్చు, అంటిల్ అన్లెస్ యూ క్లియర్ ద స్టెప్. ఓకే, మీరు స్టెప్ తీసేసేంత వరకు కోడ్ అయితే ఉంటుంది. సో this one will call it as mashup language code. So clear? Any question till now? Any question fast? Okay, fine. So this is our advanced editor అండి. Okay, what happened? సో ఇప్పుడు నేను ఇక్కడ కనుక ఇది తీసేసాను అనుకో, స్టెప్, కోడ్ రిమూవ్ అయిపోయింది. స్టెప్ తీసేస్తే కోడ్ రిమూవ్ అయిపోద్ది. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చూస్ కాలం. నెక్స్ట్ గో టు కాలం అనేది ఒక కాలం ఉందండి. సో గో టు కాలం యొక్క యూజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు ఏ కాలం సెలెక్ట్ అయ్యి ఉంది? విచ్ కాలం గాట్ సెలెక్టెడ్? ఫస్ట్ కాలం స్టూడెంట్ నేమ్. దట్ ఈస్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు నా సెలెక్షన్ ని నేను మ్యాథ్స్ లోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. అంటే స్టూడెంట్ నేమ్ నుంచి సెలెక్షన్ ని మ్యాథ్స్ లోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. మ్యాథ్స్ ని సెలెక్ట్ చేస్తే సరిపోయింది కదా, ఇలా జంప్ అయిపోయింది, రైట్? సెలెక్షన్. ఎస్, నో? ఎస్ ఎస్ దిస్ ఇస్ వన్ వే. ద సెకండ్ వే ఇస్ బై యూజింగ్ గో టు కాలం. సో ఈ గో టు కాలం యొక్క యూజ్ ఏంటంటే ఆ కాలం కి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు నేను సోషల్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే కొట్టా. సో సోషల్ వచ్చిందా? ఎస్ సో సెలెక్షన్ అనేది జంప్ అయింది. సో దీని వల్ల టేబుల్ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా సెలెక్షన్ జంప్ చేయడం వల్ల? నో టేబుల్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. అందుకని స్టెప్ ఏమైనా క్రియేట్ అయిందా మరి?
లేదు, క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అవ్వలేదు. సో ఇట్ విల్ బి లైక్ దట్ అండి. క్లియర్? సో స్టెప్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి? టేబుల్ ఎఫెక్ట్ అవుతుంటేనే క్రియేట్ అవుతాయి. క్లియర్? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అండి వేర్ స్టెప్ విల్ బి నాట్ క్రియేటెడ్. ఓకే, సో లెట్స్ జంప్ బ్యాక్ అగైన్ టు మేనేజ్. ఓకే, సో ఈ మేనేజ్ లో వీ హ్యావ్ టోటల్ 3 ఆప్షన్స్ అండి. ఏమేమి ఉన్నాయి చదవండి. డిలీట్, డూప్లికేట్, రెఫరెన్స్. డెలీట్, ఓకే, డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. డెలీట్ యొక్క యూజ్ ఏంట్రా అంటే ఈ క్వరీని డిలీట్ చేస్తుంది. ఎందుకంటే ఇది క్వరీలో ఉంది కదా. ఎంటైర్ క్వరీని డిలీట్ చేయాలనుకో ఇలా క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఇది క్లిక్ చేసామంటే డిలీట్ అయిపోద్ది క్వరీ. మళ్ళీ మనం గెట్ బ్యాక్ చేయలేం. కంట్రోల్ జెడ్ లో ఏం వర్కౌట్ అవ్వవు. యూ నీడ్ టు కనెక్ట్ అండ్ గెట్ ఇట్. ఓకే, సో అందుకని డిలీషన్ మాత్రం యూ షుడ్ బి వెరీ మచ్ స్పెసిఫిక్ ఆన్ దాట్ పర్టికులర్ యాక్షన్. ఓకే, యూ షుడ్ బి షూర్ ఆన్ దట్ పర్టికులర్ ఆప్షన్ అనమాట. ఓకే, యూస్ చేయాలా లేదా, డిలీట్ చేయాలా లేదా అని చెప్పేసి మీరు థింక్ చేసి దెన్ యూ డూ ఇట్. ఓకే, లేకపోతే ఏమొద్దురా అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే చేస్తారో అదంతా పోయినట్టే కదా. అదంతా పోయినట్టే. లేకపోతే మీరు ఏం చేయొచ్చురా అంటే ఈ విండోని క్లోజ్ చేసి మీన్స్ ఈ ఫైల్ ని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్ విచ్ వీ హ్యావ్. ఓకే, లేకపోతే ఏమైనా క్రియేట్ ఏమైనా డిలీట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అడ్వాన్స్ ఎడిటర్ లో కోడ్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కోడ్ ని సేవ్ చేస్తున్నా, మీన్స్ ఐఎమ్ కాపీయింగ్ ఇట్. కాపీ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ టేబుల్ ని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేస్తున్నా. సో టేబుల్ డిలీట్ అయిపోయిందా, ఉందా? డిలీట్ అయింది. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో టు బ్లాంక్ క్వరీ. ఈ బ్లాంక్ క్వరీలోకి వెళ్ళి ఈ బ్లాంక్ క్వరీ అడ్వాన్స్ ఎడిటర్ లోకి వెళ్ళి నేను ఇందాక కోడ్ ని కాపీ చేశాను కదా, దాన్ని పేస్ట్ చేస్తా. క్లిక్ ఆన్ ఓకే. సో నా టేబుల్ వచ్చిందా వెనక్కి? Yeah. కానీ ద పాయింట్ హియర్ ఇస్ ఇక్కడ రీనేమ్ చేసుకోవాలి మీరు. ఇది క్వరీ 1 గా వచ్చింది. మనకి ఏంట్రా అంటే స్టూడెంట్ డేటా 1, స్టూడెంట్ డేటా 2 అలా కదా ఉంది, రైట్? Yes. సో అర్థమైందా ఎలా చేయాలి అనేది? Is this clear, guys? Am I creating any confusion? Am I creating any confusion? No. Bhavana, is this clear to you? It's clear, Narendra. I'm Okay. trying to understand, Narendra. Uh-huh. I'm trying to understand. Try Trying to చేస్తున్నాను. understand. లైక్ ఎందుకు నాకు ఎందుకలా? ఈ గో టు దగ్గర నుంచి నాకు ఎందుకో లైక్ అర్థం అవ్వలేదు. గో టు ఏం లేదు కదా. గో టు ఇస్ లైక్ సింపుల్ సెలెక్షన్. ఇప్పుడు ఈ కాలం ఉంది, ఈ కాలం కాకుండా మ్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో Okay. సెలెక్షన్ జంప్ అయింది, రైట్? Yeah. గో టు కాలం కూడా అదే చేసేది. వాట్ దిస్ గో టు కాలం విల్ డూ, ఇట్ విల్ జంప్ ద సెలెక్షన్. ఇప్పుడు నేను సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సైన్స్ ఉంది, సైన్స్ ని క్లిక్ చేసి ఓకే కొట్టా. సో సెలెక్షన్ అనేది జంప్ అయింది. మనకి ఫ్యూచర్ లో ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ సైడ్ కి. మీన్స్ అది లేకుండా యూ కెన్ గో విత్ గో టు కాలం. Okay. ఒకవేళ ఒక కాలం ని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే. ఓకే, ఇంకేం అర్థం కాలేదు మీకు? అంతే. అక్కడ గో టు స్టార్ట్ అయినప్పటి నుంచే నాకు కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. Okay. బిఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దిస్ వన్ ఇస్ క్లియర్, రైట్? ఇప్పుడు నౌ గో టు కాలం ఇస్ క్లియర్. సో మేనేజ్ లో డిలీట్. సో డిలీట్ వాట్ ఇట్ విల్ డూ, మేనేజ్ ఎక్కడ ఉంది? క్వరీలో ఉంది. క్వరీ అంటే ఏంటి? నథింగ్ బట్ టేబుల్. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ యూజ్ చేసినా టేబుల్ పైన వర్క్ అవుతాయి. ఓకే, టేబుల్ Okay. లోపల కాదు, టేబుల్ పైన వర్క్ అవుతాయి. సో ఇప్పుడు డిలీట్ మీద క్లిక్ చేశాను అనుకో ఏమవుద్ది, ఈ టేబుల్ డిలీట్ అయిపోద్ది. ఈ టేబుల్ డిలీట్ అయిపోతే మళ్ళీ మనం గెట్ బ్యాక్ చేయలేం. గెట్ బ్యాక్ చేయాలి అంటే ఏం చేయాలనేది చెప్పాను ఇప్పుడు. గెట్ బ్యాక్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళి ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ ఎక్కడైనా సేవ్ చేసుకోండి కొంతసేపు. అంటే మీరు పొరపాటుని ఇది డిలీట్ చేశారనుకోండి అనుకుందాం. సో అప్పుడు ఈ కోడ్ ద్వారా మనం టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఎక్కడ? ఇన్ బ్లాంక్ క్వరీ. క్లియర్? ఓకే. ఇది నేను చెప్పిన ప్రాసెస్. అందరికి అర్థమైందా? నాట్ ఓన్లీ భావన, అందరికి అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? Yes, Narendra. అర్థమైంది, Narendra. ఓకే, ఎనీ కన్ఫ్యూజన్ గైస్? ఎనీ కన్ఫ్యూజన్? No. Okay. No. Okay, super. So let's continue then.
ఓకే, ఇప్పుడు నేను ఇక్కడున్నా. సో డిలీట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ వన్ వచ్చి అవర్ డూప్లికేట్. సో డూప్లికేట్ ని నేను క్లిక్ చేశా. డూప్లికేట్ క్లిక్ చేస్తే ఏం జరిగింది? టేబుల్ అనేది డూప్లికేట్ అయింది. టేబుల్ డూప్లికేట్ అయింది. సో రైట్ క్లిక్, డూప్లికేట్. టేబుల్ డూప్లికేట్ అయింది. నథింగ్ హ్యాపెండ్, ఓన్లీ టేబుల్ గాట్ డూప్లికేటెడ్. ఇప్పుడు మళ్ళీ నేను సిటీ వైజ్ సేల్స్ క్లిక్ చేస్తున్నా. మేనేజ్ లోకి వెళ్ళి రెఫరెన్స్ క్లిక్ చేసా. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ రెఫరెన్స్, మళ్ళీ టేబుల్ డూప్లికేట్ అయింది. దీన్ని రెఫరెన్స్ గా పెడుతున్నా. సో డూప్లికేట్ చేసింది, రెఫరెన్స్ కూడా డూప్లికేట్ చేసింది. నౌ దేర్ షుడ్ బి అ డిఫరెన్స్ కదా, రెండు ఒకటేలాగా వర్క్ అవుతున్నాయి. కరెక్ట్? Yes. There should be a difference. Yes or no, guys? Will you agree with me? Huh? Yes. So what is the difference అనేది చూద్దామండి. So the difference is, ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 5 steps. 5 స్టెప్స్ ఉన్నాయి. ఎవరో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి, ఎవరిదో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో ప్లీజ్ మ్యూట్. సో 5 స్టెప్స్ ఉన్నాయి. మనం డూప్లికేట్ చేసేటప్పుడు 5 స్టెప్స్ ఉన్నాయి, రైట్? Yes. ఇప్పుడు నేను ఈ స్టెప్ ని రిమూవ్ చేస్తున్నా. ఏం జరిగింది? ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 4 స్టెప్స్ ఉన్నాయి. అండ్ టేబుల్ మీద ఏం జరిగింది? ఒక న్యూ కాలం వచ్చింది కదా, రైట్? Yes. డూప్లికేట్ లోకి వెళ్దాం. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇక్కడ 3 columns ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్నాయి. స్టెప్స్ 5. డూప్లికేట్ Yeah. చేసినప్పుడు అక్కడ ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని స్టెప్స్ ఉంటాయి. కానీ మీరు డూప్లికేట్ చేసిన తర్వాత ఒరిజినల్ టేబుల్లో ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, అది డూప్లికేట్ టేబుల్లో ఎఫెక్ట్ అవ్వదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ నోటీస్. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? ఒరిజినల్ టేబుల్లో ఏమన్నా చేంజెస్ చేస్తే డూప్లికేట్ టేబుల్లో ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వవు. ఇప్పుడు నేను డూప్లికేట్ చేసిన తర్వాత ఐ హావ్ డన్ వన్ చేంజ్. ఏం చేశాను? ఈ కాలమ్ని నేను తీసుకొని వచ్చాను. ఈ కాలమ్ని నేను తీసుకొని వచ్చి ఈ కాలమ్ని నేను డిలీట్ చేస్తున్నా. ఐఎమ్ రిమూవింగ్ దిస్ కాలమ్. ఇప్పుడు ఈ కాలమ్ని తీసుకొచ్చాను, సిటీని రిమూవ్ చేస్తాను. కానీ ఇఫ్ యూ గో టు డూప్లికేట్, సిటీ ఉందా? ఉంది. అండ్ ఆ న్యూ కాలమ్ అనేది ఏదైనా కనపడుతుందా మీకు? కనపడట్లేదు, రైట్? సో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అండి. బట్ ఇఫ్ యూ గో టు రెఫరెన్స్, ఇట్ విల్ ఎఫెక్ట్. ఇప్పుడు చూసారంటే సిటీ అనే కాలం లేదు, కంట్రీ సిటీ సేల్స్ అనేది వచ్చింది. ఒరిజినల్ టేబుల్లో ఏమైతే జరుగుతుందో రెఫరెన్స్ టేబుల్లో యాజ్ ఇట్ ఈస్ దిగిపోయిందండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. క్లియర్? Is this clear to everyone? Is this clear? Is this clear? Is this clear? నరేంద్ర, 1 second. Ah. ఏదైతే డూప్లికేట్ టేబుల్లో చేంజెస్ ఏవైతే జరుగుతాయో అవి ఒరిజినల్ టేబుల్ కి ఎఫెక్ట్ అవ్వదు, అంతే కదా పాయింట్? నో. ఒరిజినల్ టేబుల్లో ఏవైతే చేంజెస్ జరుగుతాయో అవి డూప్లికేట్ టేబుల్లో ఎఫెక్ట్ అవ్వదు, రెఫరెన్స్ టేబుల్లో ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. ఒరిజినల్ టేబుల్లో ఏమన్నా చేంజెస్ జరిగాయి అనుకోండి, అది డూప్లికేట్ టేబుల్లో ఎఫెక్ట్ అవ్వదు, రెఫరెన్స్ టేబుల్లో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డూప్లికేట్ టేబుల్లో ఐఎమ్ టేకింగ్ అవుట్ సేల్స్. డూప్లికేట్ టేబుల్లో నేను ఇప్పుడు రివర్స్ కింద నుంచి పైకి వెళ్తున్నా. ఇందాక పై నుంచి కిందకి వచ్చాం, అంటే పేరెంట్ టు చైల్డ్కి వచ్చాం. ఇందాక పేరెంట్లో ఏమైనా చేంజెస్ జరిగాయి అనుకో, చైల్డ్ టేబుల్స్లో అది డూప్లికేట్ చైల్డ్ టేబుల్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, రెఫరెన్స్ చైల్డ్ టేబుల్లో చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చైల్డ్ టేబుల్ని కరెక్ట్ చేస్తున్నా, మీన్స్ చైల్డ్ టేబుల్ని మాడిఫై చేస్తున్నా. డూప్లికేట్ చైల్డ్ టేబుల్లో నేను సేల్స్ని తీసేసా. నా పేరెంట్ టేబుల్లోకి వెళ్ళి చూస్తున్నా. సో సేల్స్ అంతే ఉంది, రైట్? డూప్లికేట్లో ఎటువంటి చేంజెస్ జరిగినా అది పేరెంట్కి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే సేమ్ థింగ్ రెఫరెన్స్లో ఇప్పుడు నేను కంట్రీని రిమూవ్ చేస్తున్నా. సో రెఫరెన్స్లో ఎటువంటి చేంజెస్ జరిగినా అది నా ఒరిజినల్ టేబుల్కి ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎఫెక్ట్స్ చూపించవు. పై నుంచి కిందకు వచ్చేటప్పుడు మాత్రం ఓన్లీ రెఫరెన్స్ మాత్రం ఇట్ ఈస్ రెఫరెన్స్డ్ విత్ దిస్ పర్టికులర్ ఒరిజినల్ టేబుల్. డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. Is this clear? Is this Yes. clear? Everyone, is this clear? Yes, Narendra. Yes. Is this clear, guys? Is this clear? Come on, shoot your questions. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి ప్లీజ్. సో నరేంద్ర, రియల్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ లో దీన్ని యూజ్ చేస్తాం మేడం? ఈ రెఫరెన్స్ డూప్లికేట్ అనేది జస్ట్ మన రెఫరెన్స్ కోసం తీసుకుంటాము, బట్ ఈ రెఫరెన్స్ టేబుల్ ని ఎందుకు యూజ్ చేస్తాం యాక్చువల్? ఇది యాక్చువల్ గా రెఫరెన్స్ ని మనం ఒక డిమ్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు రెఫరెన్స్ యూజ్ చేసుకొని.
అప్పుడు ఏమవుద్దిరా అంటే నీ ఒరిజినల్ టేబుల్లో నువ్వు ఏమైతే పెట్టాలనుకుంటున్నావో అవి మాత్రమే ఇందులో ఉంటాయి. సో అది ఒరిజినల్ టేబుల్లో కూడా ఉంటాయి కదా, మనకు మళ్ళీ రెఫరెన్స్ అదే పనిగా రెఫరెన్స్ ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే మనం? వి విల్ బి క్రియేటింగ్ ఫ్యాక్ట్ టేబుల్స్, ఫ్యాక్ట్ డిమ్స్ అని ఉంటాయి. ఫ్యాక్ట్ అనేది వస్తుంది, డిమ్ ని మనం కొన్నిసార్లు క్రియేట్ చేస్తాం, డిమ్ ని క్రియేట్ చేస్తాం. సో అలా ఓకే, డిమ్ క్రియేట్ చేయాలి అంటే సో వి ఆ విల్ డిమ్ గో విత్ దిస్ ఫ్యాక్ట్ అనేది రెఫరెన్స్. ఐడియా లేదు యాక్చువల్ గా, మీరు ఏదైతే రెఫర్ ఐ చేస్తున్నారో. విల్ గెట్ దట్ వన్. ఐ విల్ గెట్ ఓకే మీన్స్ ఆ నాలెడ్జ్ ని షేర్ చేస్తాను మీకు. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఫ్యూచర్ లో మనం ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేయాలనుకో, ఓకే అంటే ద పాయింట్ హియర్ ఇస్ ఐ విల్ టెల్ యూ, సింపుల్ గా చెప్తాను విను. ఓకే, నీకు తెలియదు కాబట్టి ఐ విల్ టెల్ యూ. ఇది నీ ఫ్యాక్ట్ టేబుల్ అనుకుందాం. సో వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది వదిలేసాయి. సో ఒక ఓకే టేబుల్లో ఒక 100 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకే 1,00,000 రోస్ ఉన్నాయి. ఒక 100 ఓకే కాలమ్స్ ఉన్నాయి, 1,00,000 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేసావు అనుకో, ఏం జరుగుతుంది? క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ అవుతుంది, కానీ ఎవ్రీ టైం రీఫ్రెష్ చేసేటప్పుడు ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఎందుకంటే 1,00,000 రికార్డ్స్ కి ఆ క్యాలిక్యులేషన్స్ జరగాలి, రైట్? యా ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యా సో అలా కాకుండా మనం ఏ కాలం మీద అయితే మనం అది క్రియేట్ చేస్తున్నామో ఆ కాలం ని వేరే టేబుల్లోకి తెచ్చుకొని ఆ కాలం మీద ఓకే నా క్యాలిక్యులేషన్ కాలం క్రియేట్ చేశాను అనుకో, దిస్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 1 కాలం అండ్ క్యాలిక్యులేషన్ దీని మీద జరుగుతుంది. ఇట్ విల్ నాట్ రిఫర్ టు ఆల్ అదర్ కాలమ్స్. ఓకే అండ్ ఇప్పుడు ఇక్కడ నేను డేటా ఏమన్నా ఫిల్టర్ చేశాను సో అనుకోండి, అదే డేటా ఇక్కడ ఉంటది. సో ఈ కంట్రీ మీద బేస్ చేసుకుని రీజన్ కాలం నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇండియా అనేది వద్దు, సో ఇండియాని ఫిల్టర్ ఓకే అవుట్ చేస్తాను. ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేస్తే ఇక్కడ కూడా ఫిల్టర్ అవుట్ అయింది, రైట్? యా సో అప్పుడు 2 టేబుల్స్ లో ఫిల్టర్ అవుట్ అయితే, అదే మీరు డూప్లికేట్ తీసుకున్నారు అనుకోండి, 2 టేబుల్స్ లో వెళ్ళి మీరు మాన్యువల్ గా ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో అండర్స్టూడ్? ఓకే సో సో ఓకే, ఆ హ్యూజ్ డేటా మొత్తం అది రిఫ్రెష్ చేయడం కానీ ఇలా రెఫరెన్స్ టేబుల్ తీసుకొని మనకి ఏదైతే కాలమ్స్ మనం అక్కడ మెజర్ రాసుకొని దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. కరెక్ట్. అంటే ద పాయింట్ హియర్ ఓకే ఇస్ కొన్నిసార్లు డిమ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. డిమ్ ఇస్ నథింగ్ బట్ డైమెన్షన్ టేబుల్స్. ఫ్యూచర్ లో ఆ కాన్సెప్ట్ వస్తుంది. సో మీకు ఓకే సింపుల్ గా అర్థం అవడానికి నేను ఏం చెప్పానంటే, వెన్ ఎవర్ యూ హ్యావ్ హ్యూజ్ డేటా ఇన్ అ టేబుల్, దాని మీద క్యాలిక్యులేషన్స్ రాయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ టు డూ. సో నో ఓకే వన్ విల్ సో మనకి రికమెండ్. ఏవైతే కాలమ్స్ మనకు రిక్వైర్ ఉంటాయో అది రెఫరెన్స్ టేబుల్ లో తీసుకొని మనం అక్కడ మెజర్స్ రాసుకుంటాం. చెయ్యొచ్చు, అలా చెయ్యొచ్చు. ఓకే ఇట్స్ నాట్ మెజర్, వి విల్ క్రియేట్ కాలమ్స్ క్రియేట్ చేస్తాం. కాల్ ఓకే మెజర్ ఈజ్ నాట్ కాలమ్ అండి, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే సో ఓకే మెజర్ ఈజ్ డిఫరెంట్, కాలమ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డూప్లికేట్ ఎందుకు చేస్తాం అంటే 2 డిఫరెంట్ వేస్ లో మనం డేటాని చూపించాలంటే 2 డిఫరెంట్ వేస్ లో చూపించవచ్చు. ఓకే, ఒకటి మ్యాట్రిక్స్ వ్యూ, ఇంకోటి టేబుల్ వ్యూ, అలా కూడా మనం చూపించవచ్చు. అది కూడా వస్తుంది ఫ్యూచర్ లో. ఎవ్రీథింగ్ విల్ కమ్. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? అంటే ఇది డూప్లికేట్ అండ్ రిఫరెన్స్ క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ రైట్ సైడ్ అప్లైడ్ స్టెప్స్ లో రాలేదు కదా. అదే రైట్ సైడ్ అప్లైడ్ స్టెప్స్ లో ఏం జరుగుతుంది అంటే డూప్లికేట్ కి, సో గుడ్ క్వశ్చన్, నేను చెప్పాలి బట్ ఐ ఫర్గాట్ ఇట్. ఓకే, సో ఈ డూప్లికేట్ లో ఏం జరుగుతుందా అంటే, ఎప్పుడైతే మీరు డూప్లికేట్ చేస్తారో ఇక్కడ ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో డూప్లికేట్ టైంలో ఆ స్టెప్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయండి, డూప్లికేట్ లోకి వచ్చేస్తాయి. ఓకే, ఆ స్టెప్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా స్టెప్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు, అది పాసిబుల్. ఓకే, కానీ ఇక్కడ డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకేమైనా ఎక్స్ట్రా స్టెప్స్ క్రియేట్ చేసాం అనుకో, ఆ స్టెప్స్ ఏమి ఇక్కడికి రావు, ఎఫెక్ట్ అవ్వదు కదా, అందుకనే రావు. అదే రెఫరెన్స్ లోకి వెళ్తే యూ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 1 స్టెప్ అండి, దట్ ఈస్ సోర్స్. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది దీనికి? నేను హైలైట్ చేశాను చూడండి, సిటీ వైజ్ సేల్స్ నుంచి. సో ఇక్కడ మీరు ఒక 100 స్టెప్స్ క్రియేట్ చేశారనుకోండి, ఈ 100 స్టెప్స్ ఈ సోర్స్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ మీరు క్రియేట్ చేసే స్టెప్ ఇక్కడ మీరు క్రియేట్ చేసే స్టెప్, ఆ స్టెప్ ఇక్కడ క్రియేట్ అవుతా వెళ్తారు. సో సోర్స్ న్యూ స్టెప్స్ వచ్చి ఇక్కడ క్రియేట్ అవుతుంటాయి. సోర్స్ లో ఎటువంటి చేంజెస్ జరిగాయి అనుకోండి, యువర్ డెస్టినేషన్ ఆల్సో విల్ బి చేంజ్డ్. క్లియర్? సో ఎనీ క్వశ్చన్? Guys, if you are interested, please contact Venkat Garu. Okay, Venkat Garu's number is 9059
9059868766 అండి. 9059868766. ఓకే, ఫీజు వచ్చి 12,000 అండి. డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఎందుకంటే సాటర్డే సండే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్స్. ఓకే, మీరు ఓన్లీ థియరిటికల్ గా నేర్చుకోవడం కన్నా ప్రాక్టికల్ గా చేయడం ఇంపార్టెంట్. కరెక్ట్. నేను ఇది రోజు చేస్తూ ఉంటాను, ఇది నా డ్యూటీ, రోజు చేస్తూ ఉంటాను. నాకు రోజు చేస్తున్నాను కాబట్టి నాకు గుర్తుంటది. మీకు గుర్తుండాలంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి, అంతేనా? దెర్ ఈజ్ నో ఎనీ షార్ట్ కట్ అండి, దెర్ ఈజ్ నో ఎనీ షార్ట్ కట్. సో మీరు మనీ సంపాదించడానికి షార్ట్ కట్స్ ఉంటాయి, నాలెడ్జ్ సంపాదించడానికి లేదు, షార్ట్ కట్ లేదు. నాలెడ్జ్ సంపాదించడానికి షార్ట్ కట్ లేదు, మనీ సంపాదించడానికి షార్ట్ కట్ ఉంటుంది. ఓకే, మనీ సంపాదించడానికి షార్ట్ కట్ ఉంటుంది కానీ నాలెడ్జ్కి మాత్రం షార్ట్ కట్ లేదు. సో ఉన్న ఒకే ఒక ఆప్షన్, లెర్న్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేస్తే మీరు నేర్చుకున్నది గుర్తుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను వీకెండ్ టాస్క్లు ఇస్తాను. దీనివల్ల మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఓకే, మీ కెరియర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నేను వేరే వాళ్ళలాగా మీన్స్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ నా పాయింట్ ఏంట్రా అంటే నేను కూడా చాలా కోర్సులు నేర్చుకున్నాను, బయట చూసాను, అన్ని చూసాను కదా. సో నో వన్ ఇస్ లైక్ రెస్పాన్సిబుల్. లైక్ నేను ఒక టాస్క్ ఇస్తాను, టాస్క్లు ఇస్తారు, బట్ నో వన్ విల్ రివ్యూ ఇట్. నేను కూడా చాలా టాస్క్లు చేశాను, నో వన్ విల్ రివ్యూ ఇట్. రివ్యూ ఆ రోజు చేస్తాను, ఈ రోజు చేస్తాను అంటారు, నో వన్ విల్ డూ దట్ వన్. బట్ నా పాయింట్ ఏంట్రా అంటే నేను మీకు ఇచ్చిన ప్రతి టాస్క్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ. ఓకే, నేను రివ్యూ చేయకపోయినా సరే మీరు నన్ను అడిగి మరీ రివ్యూ చేయించుకోండి. సో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాకన్నా మీకే చాలా ఎక్కువ అవసరం అది. సో నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను, బట్ మీరు కూడా అదే వేలో మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి. ఓకే, సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM అండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 27th. సో 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఈ కోర్స్లో జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంట్రా అంటే 3 free sessions వస్తాయండి. సో యాజ్ ప్రామిస్డ్ 3 free sessions కంప్లీట్ చేసుకున్నాం, రైట్? ఎస్, నో? ఈరోజుతోనే అయిపోతున్నాయి. సో నెక్స్ట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఈ 3 రికార్డింగ్స్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ యూట్యూబ్ అండి. యూట్యూబ్లో 2 రికార్డింగ్స్ ఉంటాయి, చూడండి. మీ దగ్గర లింక్ లేకపోతే వెంకట్ గారు పంపిస్తారు, అడగండి, వెంకట్ గారు ఇస్తారు. వెంకట్ గారు నెంబర్ ఈస్ దిస్ వన్. ఓకే, రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, వీకెండ్ టాస్క్లు ఇస్తాను. సో ఆ టాస్క్ని ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ రివ్యూ చేస్తాను. వీకెండ్ టాస్క్లు ఆర్ నాట్ మ్యాండేటరీ, బట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ టాస్క్లన్నీ నేను రివ్యూ చేస్తానండి. ఫర్ షూర్ ఐ విల్ రివ్యూ ఇట్. I will review and I will give my feedback. SQL recordings ప్రొవైడ్ చేస్తాము, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఫైనల్గా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, కంప్లీట్లీ ఇంక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ శాంపిల్ రెజ్యూమెస్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాం. ఓకే, సో ఇంటర్వ్యూలో ఎలాంటి టైప్ ఆఫ్ మీన్స్ ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. నేను క్లాసులు చెప్తూ ఉన్నప్పుడే చెప్తాను, అవి మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి ఒక సైడ్లో. సో క్లాసెస్ అన్ని అయిపోయేసరిగా ఒక 20-25 టాపిక్స్ అయిపోతాయి. సో ఆ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది ఇంటర్వ్యూకి. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు అండి. వెంకట్ గారు నెంబర్ ఇస్ 9059868766. సో ఎనీ క్వశ్చన్? సార్ సార్ ఇది పవర్ బిఐ ప్లస్ ఎస్క్యూఎల్ అది నేర్చుకుంటే ఏ రోల్ గా ఇది సార్? పవర్ బిఐ డెవలపర్ డేటా అనలిస్ట్ సార్? పవర్ బిఐ డెవలపర్. సో డేటా అనలిస్ట్ ఆల్సో ఇది వన్ పార్ట్ ఆఫ్ డేటా అనాలిసిస్ అండి. ఓకే, యూ హ్యావ్ డేటాబేస్ అండ్ యూ హ్యావ్ రిపోర్టింగ్ టూల్. ఓకే, సో డేటా అనలిస్ట్ అనే వాళ్ళు ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసే వాళ్ళు, దే విల్ బి హ్యావింగ్ సమ్ మోర్ నాలెడ్జ్. ఓకే ఓకే సార్. సో ఇది పవర్ బిఐ డెవలపర్ కింద వచ్చేదా సార్? ఈవెన్ డేటా అనలిస్ట్ రోల్స్ అనేది వీ కెనాట్ డిఫైన్ అండి. ఓకే, రోల్స్ వీ కెనాట్ డిఫైన్ ఇట్, బట్ ద పాయింట్ హియర్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ అనేది వాళ్ళు ఇస్తారు. మీన్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఓపెనింగ్ అనేది వాళ్ళు క్లియర్ గా ఇస్తారు. వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అవన్నీ చెక్ చేసుకొని అందులో ఓకే ఇవన్నీ నాకు వచ్చు అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ అప్లై దర్. ఓకే, డేటా అనలిస్ట్ ఉంది కదా, దాన్ని అప్లై చేయకుండా ఉండాలనే రూల్ ఏం లేదు. యు గో దేర్, చెక్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. పవర్ బిఐ డెవలపర్ కి కంపల్సరీ అప్లై చేయొచ్చు మీరు. సో యు గో దేర్, చెక్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇఫ్ దట్ ఈస్ ఫిట్టింగ్ టు యూ దెన్ అప్లై ఇట్. ఓకే సార్ ఇది నాది MBA 2012 అయింది సార్.
చెప్పాను కదా సార్, ఇది మామూలుగా అంటే రెజ్యూమ్ ఎలా అనేది కుదురుద్ది కదా సార్. నాకు అర్థం కాలేదు. నాది అంటే MBA 2012 అయింది సార్, 2012లో కంప్లీట్ అయింది. దాని తర్వాత మెడికల్లో చేశాను. అయితే అందులో అంత గ్రోత్ లేదని IT వైపు షిఫ్ట్ అవుదామని చూస్తున్నాను సార్. ఓకే, అయితే అది రెజ్యూమ్ బిల్డింగ్ అయ్యి పర్లేదు కదా సార్, చేయొచ్చు. రెజ్యూమ్ బిల్డింగ్ నేను శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాను, మీరు మీ రెజ్యూమ్ ని బిల్డ్ చేసుకోండి దాని ద్వారా అండ్ సెండ్ ఇట్ టు మీ. ఐ విల్ రివ్యూ ఇట్ అండ్ వన్స్ ఓకే గుడ్ టు గో అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ యూ కెన్ ప్రొసీడ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద మార్కెట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్. Next, guys. Any question? Okay, then let's meet tomorrow. So, రేపు రేపు నేను క్లాస్ తీసుకుంటాను ఫర్ షూర్. ఓకే, ఎల్లుండిది రేపు చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. బై. గుడ్ నైట్.